హాయ్ అండి. ఈరోజు నేను సీ ఫుడ్ లవర్స్‌కి ఎంతో ఇష్టమైన పీతల కూర చేయబోతున్నాను. దీనికోసం నేను ఇలా ఒక 2, 3 పీతల్ని తీసుకున్నాను. నేను గుడ్డు పీతల్ని తీసుకున్నానండి. చాలా ఈజీ ప్రాసెస్‌లో చేయబోతున్నాను. టేస్ట్ అయితే చాలా బావుంటుంది. అయితే వీడియోని స్టార్ట్ చేసేద్దాం. దీనికోసం ఒక 3 ఉల్లిపాయలు, జీలకర్ర వేసుకొని పేస్ట్ చేసుకొని సైడ్‌న పెట్టుకోవాలి. తర్వాత పీతల్ని కూడా ఇలా నీట్‌గా క్లీన్ చేసుకొని పెట్టుకోవాలి. తర్వాత ఒక పాన్‌లో ఆయిల్ వేసుకొని మనం ఉల్లిపాయలు, జీలకర్ర పేస్ట్ చేసుకున్నాం కదా! దాంతో పాటే 4 పచ్చిమిరపకాయలు కూడా వేసుకొని లైట్‌గా ఫ్రై చేసుకోవాలి. తర్వాత దీంట్లో అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసుకొని పచ్చి వాసన పోయే వరకు వేపుకోవాలి. తర్వాత క్లీన్ చేసుకున్న పీతలు, దాంతో పాటే పసుపు, ఉప్పు, కారం. కారం మీ టేస్ట్‌ని బట్టి వేసుకోండి. కారం కొంచెం ఎక్కువ ఉంటేనే బావుంటుంది. గరం మసాలా పౌడర్, ధనియా పౌడర్ ఇవన్నీ కూడా బాగా మిక్స్ అయ్యే వరకు ఫ్రై చేసుకోవాలి. ఇవి బాగా మిక్స్ అయిన తర్వాత ఇందులో కొబ్బరి పేస్ట్ వేస్తున్నాను. ఇది వేస్తేనే పీతల కూరలో గ్రేవీ అనేది చాలా బావుంటుంది. తర్వాత ఇందులో ఒక గ్లాస్ నీళ్లు, అలాగే పీత గుడ్డు ఉంది కదండీ! దాన్ని కూడా వేసుకొని మూత పెట్టుకొని ఒక 10 నిమిషాలు హై ఫ్లేమ్‌లో, ఆ తర్వాత కొత్తిమీర వేసుకొని 5 నిమిషాలు లో ఫ్లేమ్‌లో కుక్ చేసుకుంటే పీతల కూర అనేది రెడీ అయిపోతుంది. చాలా ఈజీ ప్రాసెస్ అండి. చాలా రుచిగా ఉంటుంది. తప్పకుండా ట్రై చేయండి. వీడియో నచ్చితే లైక్ చేయండి. షమ్లాస్ కిచెన్‌ని ఫాలో చేయండి. థాంక్ యూ ఫర్ వాచింగ్.